పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. నిజంగా ఆయన కాపుల కోసం చేసినటువంటి ఉద్యమాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్క నాయకుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయన గతంలో జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం వైసీపీ పార్టీ ఏదైనా సరే కాపుల కోసమే చివరి వరకు పోరాడినటువంటి ఉద్యమ నేతగా ముద్రగడకు పేరుంది. ప్రస్తుతం ముద్రగడ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మాజీ మంత్రి, ప్రస్తుత కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సుబ్బారాయుడు గారు, మీరు ఆయనతో పార్టీలో కూడా కలిసి పనిచేశారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ముఖ్యంగా ఆయన కాపుల కోసం చేసినటువంటి ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అంకిత భావంతో పనిచేశారు. చివరకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా పోరాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడిస్తానంటూ శపథం కూడా చేశారు. ఒకవేళ ఓడించకపోతే తన పేరును కూడా మార్చుకుంటానంటూ కూడా ఒక సవాల్ విసిరారు. చాలామంది నాయకులు సవాళ్ళు, ఛాలెంజ్‌లు చేస్తుంటారు. మాట మీద ఎవ్వరు కూడా నిలబడరు. కానీ ఆయన మాత్రం మాట మీద నిలబడి తన పేరును కూడా మార్చుకున్నారు. ఏమంటారు? ముందుగా ముద్రగడ పద్మనాభం యొక్క మరణం మా అందరినీ చాలా తీవ్రంగా కలిచివేసింది. మీరన్నట్టుగా ముద్రగడ పద్మనాభం తన జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతే తన కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో చాలా మంది నాయకులు ప్రతి సవాళ్ళు సహజంగా జరుగుతూ ఉంటాయి. సందర్భంగా చేసుకున్న తర్వాత దానికి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా దాని గురించి పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. కానీ పద్మనాభం గారు మాట మీద నిలబడి ఆ విధంగా చేశారు. అయితే పద్మనాభం గారికి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం కూడా లేదు ఆయనకి. అయితే ఆయన ఏదైతే ఒక పట్టుదలగా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఒక శబ్దం కింద చేశారు. ఆ శబ్దంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించడంతో ఆయన ఏదైతే అన్నారో దాన్ని ఆ మాటని ఆయన అంతవరకు పద్మనాభం గారు తప్ప పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ద్వేషం ఉంది, కక్ష ఉంది, పగ ఉంది అన్నటువంటి ఆలోచన కూడా సరికాదు. అంటే నేను అన్న మాట నేను నిలబెట్టుకోవాలని పట్టుదలగా. సో ఇలాంటి వ్యక్తుల్ని చూసుంటారా? మీరు అసలు నమ్మారా? ముద్రగడ పద్మనాభం గారు చెప్పిన మాట మీద నిలబడతారు, పేరు మార్చుకుంటారని మీరు అనుకున్నారా? లేదంటే అందరిలాగే లైట్ తీసుకుంటారనుకున్నారా? లేదా మేము ముందు కూడా పద్మనాభం గారి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయనతో రాజకీయాలకి శాసనసభలో కలిసి పనిచేసాం, బయట కూడా పోరాటాల్లో కలిసి పనిచేసాం. ఆయన ముందు నుంచి కూడా ఆయన మీద మాకు పూర్తిగా అవగాహన ఉంది. దాని మీద తప్పనిసరిగా పద్మనాభం గారు ఏదన్నా ఒక మాట అంటే దాన్ని కట్టుబడి ఉంటారని నేనే కాదు చాలా మంది అందరూ కూడా అనుకున్నాం. అదే విధంగా ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారో తక్షణం ఆయన అన్నమాట ఆయన నిలబెట్టుకున్నారు. మీరు అన్నట్టుగా దేనికైనా సరే ఎవరి మీద వ్యక్తిగతంగా నేను చూసినప్పుడు ఆయన్ని నేను చాలా దగ్గరగా పద్మనాభం గారితో ఉన్నాం. నాతో పాటు శాసనసభలో కూడా వారు ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు, మేము శాసనసభ్యులుగా ఉన్నాం. ఆ విధంగా చాలాసార్లు కలిసి పనిచేసాం. అదేవిధంగా బయట కూడా ఈ కాపు ఉద్యమంలో కానీ ఇట్లో కానీ తప్పనిసరిగా ఆయనతో పాటు కలిసి పనిచేసాం. మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయనలో ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషం, ప్రత్యేకంగా ఎవరి మీద ద్వేషం ఉండేది కాదు. కాదంటే ఆయన సాధించాలనుకున్న దాని మీద ఎవరి మీద అయినా సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి పద్మనాభం గారు. ఆ విధంగా తన జీవిత కాలంలో నేను చూసింది ఏంటంటే తను చేసేటువంటి ఉద్యమం ద్వారా, తను చేసేటువంటి పోరాటం ద్వారా తనకు వ్యక్తిగతంగా లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనేది ఏనాడు కూడా ఆయన ఆలోచన చేయలేదు. మనం చేసేటువంటి ఈ పోరాటం ఒక పవిత్రమైన పోరాటం. దీనివల్ల సమాజానికి మంచి జరుగుద్ది, పేద వర్గాల వారికి మంచి జరగాలని ఆయన పోరాటం చేశారు. కాపుల విషయంలో కూడా మరి చరిత్రలో ఏనాడు లేనటువంటి మీటింగ్ని ఆయన తునిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 23 జిల్లాల్లో చాలా పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అటువంటి తూర్పుగోదావరి జిల్లా పద్మనాభం గారు కాపు ఉద్యమంలో పెట్టేటువంటి మీటింగ్ అంత పెద్ద జిల్లా కూడా జనాభా పట్టలేనటువంటి పరిస్థితికి ఉందంటే ఏ విధంగా పద్మనాభం గారు కాపులో ఉన్నటువంటి మిగిలిన వర్గాల వారు అందరినీ ఒంటరి, తెలగ, బలిజ అందరినీ కూడా ఏ విధంగా సమాయత్తం చేశారు, ఏ విధంగా చైతన్యపరిచారనడానికి ఆ మీటింగ్ ఒక నిదర్శనం. లక్షలాది మంది ఎక్కడ చూసినా నేల తల్లి ఈనింది అన్నట్టుగా ఎక్కడ కూడా ఇసుకేస్తే నేల మీద పడే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా జుట్టు తప్ప ఏం నేల కానీ ఏమి కానీ కనపడేటువంటి పరిస్థితి ఆ రోజున ఆ మీటింగు. అంత గొప్ప మీటింగ్ని ఆయన నిర్వహించడం నిజంగా ఈ రోజుల్లో ఎవరికి కూడా సాధ్యం కాదు. జనరల్గా రాజకీయ పార్టీ మీటింగ్లు అవి జరగవచ్చు, కానీ ఒక పోరాటంలో అంత ఉధృతమైనటువంటి మీటింగ్ని మరి ఆయన చేయగలిగారంటే ఏ విధంగా మొత్తం ఆ రోజున 23 జిల్లాల్లో
తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఉత్తరాంధ్ర కాదు, రాయలసీమ కాదు, అన్ని 23 జిల్లాల్లో ఉన్న అందరినీ కూడా కదిలించి మరి తునికి తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లా పట్టనట్టుగా ఆయన మీటింగ్ నిర్వహించడం ఇది చరిత్రలో నిలిచిపోయి ఉంటది. ఆయన ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించలేదు. ఈ ఉద్యమంలో నాకు నష్టం వస్తుందా, లాభం వస్తుందా అన్నట్టు ఆలోచన లేదు. ఉద్యమంలో తనకు నష్టం వచ్చినా సరే ప్రజలకి, సమాజానికి మంచి జరగాలన్న ఆలోచనతోటి ఆయన ముందుకెళ్ళాడు. ఎప్పుడు కూడా నిస్వార్థంగానే వారు ఉన్నారు. ఆ విధంగా తప్పనిసరిగా కాపుల గురించి ఆయన చేసినటువంటి పోరాటం మూలంగా తప్పనిసరిగా కాపులకి తప్పనిసరిగా కొంత లబ్ధి జరిగినటువంటి మాట కూడా వాస్తవం. కొద్దిగా మనం కాపులకి విదేశీ విద్య రావడం కానివ్వండి, కాపులకి రుణాలు ఇవ్వడం కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ కూడా వారి యొక్క ఉద్యమం తర్వాత వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒకటే అనేవారు, పేద కాపుల్లో కూడా పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళకే మరి ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ న్యాయం జరగాలని ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటంలో తప్పనిసరిగా కొంతవరకు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు సఫలీకృతులైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. నాయకులు ఆయన్ని వారించారా? సో ఆ పని చేయొద్దు, సో ఈ విధంగా పేరు మార్చుకుంటే కొంత ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది, కొంతమంది హేళనగా మాట్లాడతారు, విమర్శిస్తారు అని చెప్పి ఎవరైనా ఆయన్ని అక్కడ వారించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఎవరైనా? తప్పనిసరిగా ఉంటది గదండీ. తప్పనిసరిగా ఇప్పుడు రాజకీయాల్లో చాలామంది బాగా శబ్దాలు చేస్తూ ఉంటారు. చాలామంది మాటలు చెప్తూ ఉంటారు. కానీ దాన్ని 100% అమలుపరచే పరిస్థితి రాజకీయాల్లో ఉండదని వారిని చాలామంది వారించిన మాట కూడా వాస్తవం. అయినప్పటికీ నేను ముందు ఒక మాట అన్నప్పుడు నేను దానికి కట్టుబడి ఉండకపోతే అది సరైనటువంటి విధానంగా ఇది పద్మనాభం గారు నాకు తలవంపు లాంటిదని ఆయన తప్పనిసరిగా ఆయన ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి ఆయన కట్టుబడి ఉండి ఆయన దాన్ని అమలుపరిచారు. అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి మీద వారికి వ్యక్తిగతమైన ద్వేషం గాని, పగ గాని, కక్ష గాని ఎటువంటిది కూడా లేదనేటువంటి విషయం కూడా నేను తెలియపరుస్తున్నాను. సో మీ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ప్రస్తావించినప్పుడు ఏ విధంగా మాట్లాడేవారు? పాజిటివ్‌గా మాట్లాడేవారా ఒక ఉద్యమ నేతగా? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా పద్మనాభం గారు అనే కాదు ఎవరి మీద కూడా నెగెటివ్ కామెంట్స్ చేసేటువంటి అలవాటు పవన్ కళ్యాణ్ గారికి లేదు. అందరి మీద పాజిటివ్‌గానే ఉంటారు. ఏదన్నా అగ్రెసివ్‌గా కొంతమంది ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఆయన చెప్తారు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులవి, వాళ్ళు ఉన్నటువంటి అది. లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలు అటువంటివి గనక ఆళ్ళు ఆ విధంగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళని పూర్తిగా చెడ్డవాళ్ళు అనుకోకూడదని వారు చెప్తుంటారు. ఆ విధంగా పద్మనాభం గారు కూడా ఎప్పుడు గౌరవంగానే మాట్లాడారు తప్ప పద్మనాభం గారు ద్వేషించి ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయలేదు. సమావేశాల్లో కూడా తెలియపరుస్తున్నారు. సో ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలే తప్ప ఎక్కడా కూడా వ్యక్తిగతంగా పెద్ద వైరం లేదు అనుకోవచ్చు. అంతేనంటారా ఇద్దరి మధ్య? 100% అది 100% కరెక్ట్ అండి. ఓకే. అంటే మీరెప్పుడన్నా పద్మనాభం గారితో మాట్లాడడం జరిగిందా రీసెంట్‌గా ఇటీవల? సో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడడం జరిగింది సార్? చివరిసారిగా నేను కెర్లంపూడిలోనే కలిసాను ఆయన లాస్ట్‌లో. అప్పుడు జస్ట్ కొద్దిగా హెల్త్ పాడవక ముందు కొద్దిగా హెల్త్ అనారోగ్యానికి ఎళ్ళే ముందు కలిసాం. అప్పుడు కూడా ఆయన చాలా మంచిగానే, చాలా గౌరవంగానే ఎప్పుడు కూడా గౌరవంగా ఎవరినైనా గౌరవంగానే మాట్లాడతారు. ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆప్యాయంగా బయటకొచ్చేటప్పటికి సపోజ్ ఒక మనిషి ఆ ఇంట్లోకెళ్ళి బయటకొచ్చిన ప్రతి మనిషి కనీసం 2, 3 కేజీలు వెయిట్ పెరుగుతాడనమాట. ఆయ ఆ విధంగా ఆయన హాస్పిటాలిటీ అంటే ఫుడ్ పెట్టేటువంటి విషయం ఆ విధంగా ఉంటది. అంత ఎఫెక్షన్‌గా ఎవరెళ్ళినా సరే, ఒక కన్నబిడ్డని ఏ విధంగా మనం ఆప్యాయంగా తీసుకొని, ఏ విధంగా భోజనం పెట్టి, ఏ విధంగా చేస్తాం, ఆ విధంగా ఆయన ఆప్యాయత ఉండేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఎవ్వరికీ తెలియనటువంటి విషయం ఈ సందర్భంగా ఏమన్నా సుమన్ టీవీ ద్వారా మీరేమైనా షేర్ చేసుకుంటారా? ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం గాని, మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి గాని, మర్చిపోలేనటువంటి ఇన్సిడెంట్స్ ఏదన్నా మీ పొలిటికల్ కెరియర్‌లో లేదంటే పర్సనల్ లైఫ్‌లో? అంటే ఏం లేదు. మా ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడా రాజకీయ పరంగా గానీ, లేకపోతే వ్యవహార పరంగా గానీ, ఏదన్నా మంచిగానే మాట్లాడుకున్నాం ఇద్దరు ఎప్పుడు కూడా జనరల్‌గా. ఏదో ఆ ఉద్యమం టైంలో నేనొక ఇది చేశాను జనరల్‌గా. ఆయన ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఒక స్పీచ్‌లో చెప్పింది ఆయన దాన్ని జాగ్రత్తపరిచి మళ్ళా నేను తర్వాత ఉద్యమం టైంలో మళ్ళీ ఒకసారి కలవటానికెళ్ళినప్పుడు నాకు మళ్ళా సెల్ చూపెట్టి అది చూపెట్టారనమాట. అంటే అంత ఎవరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు దాని ప్రతి చాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉండేది. ఎవరన్నా ఆయన గురించి మంచిగా చెప్పినా, ఆయన చేసేటువంటి పోరాటానికి మంచిగా సపోర్ట్ చేసినా ఆయన గుర్తుపెట్టుకుంటాడు అనటానికి అదొక నిదర్శనం. ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే చిన్న స్థాయి నాయకులని లేదంటే ఇలా
వివక్షత ఏమైనా ఉంటుందా? పెద్ద స్థాయి నాయకులని ఏమైనా ఉంటుందా? లేదంటే నిజంగా ఆయనకి నా కంటిన్యూ. ఓకే. వారికి ఎదుటి వ్యక్తి పదవి గురించి గాని, ఎదుటి వ్యక్తి అతని దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత బట్టి గాని ఆయన మాట్లాడేవాడు కాదు. ఎదుటి వ్యక్తి సామాన్యుడైనా ఎవరైనా సరే, ఎదుటి వ్యక్తిలో మంచి గుణాలున్నాయి. మంచి వ్యక్తి అంటే గొప్ప వ్యక్తికి, ధనికుడికి లేకపోతే గొప్ప ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి ఎటువంటి గౌరవం ఇచ్చాడో, అతి సామాన్యుడికి కూడా అటువంటి గౌరవం పద్మనాభం గారు ఎప్పుడు కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సో అదే విధంగా ఆయన మీరన్నారు, ఇంటికి వెళితే ఎవరిని కూడా కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపించరు వెనక్కి. సో ఇది ఎవరైనా సరే, సో చిన్న కార్యకర్త అయినా, లేదంటే వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులైనా, ఎవరైనా సరే వాళ్ళకి ఆయన భోజనం పెట్టే పంపిస్తారు అని అందరూ కూడా చెప్తున్నారు. నిజమేనా అది? అది 100% నిజమండి. ఎందుకంటే ఎవరు కూడా ఆయన దగ్గర భోజనానికి ఇంట్లోకెళ్ళేటప్పుడు భయపడేవారనమాట. ఆయన పెట్టేయాలి తినకపోతే ఆయన ఊరికినోడు కాదు. మొత్తం అన్నీ తినాలి. ఒక 10 రకాల కూరలు పెట్టేవాడు. 10 రకాల 5, 6 రకాల స్వీట్లు పెట్టేవారు. భోజనం అన్ని రకాలుగా పెట్టేవారు. అయన్నీ ఏ ఒక్కటి ఇడిచిపెట్టినా ఆయన ఊరుకునేవారు కాదు. ఆయనే స్వయంగా దగ్గరుండి వడ్డించేవారు. ఆ విధంగా అంత ఆప్యాయతగా ఆయన భోజనం పెట్టేవాడు. ఇది ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు, స్నేహితులేనా? లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు వెళ్ళినా కూడా అలాగే చేసేవాళ్ళా? వారింటిలోకి గుమ్మంలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని అదే విధంగా గౌరవించేవారాయన. సో ముఖ్యంగా ఆయన చివరి కోరిక అంటే ఆయన కాపుల సంక్షేమం కోసం, కాపుల రిజర్వేషన్ కోసం చివరి వరకు కూడా పోరాడారు. సో పార్టీలకు అతీతంగా కూడా అందరితో మాట్లాడేవారు. అలా ఎప్పుడైనా మీరు ఆయన వేరే వేరే పార్టీల్లో ఉన్నా కూడా అలా ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు. వేరే పార్టీలో ఉన్నా చాలా సందర్భాల్లో కలుసుకునేవాళ్ళం. ఏంటంటే మ్యారేజెస్‌లో గాని, లేకపోతే ఎక్కడన్నా గాని, లేకపోతే మా ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిగినా వారొచ్చేవారు. అక్కడ వారేమైనా కార్యక్రమాలు చేస్తే మేము కూడా వెళ్ళాం వేరే పార్టీలో ఉన్నా కానీ. ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు. మనము నిజాయితీగా జీవించాలి, మంచిగా జీవించాలి. సమాజం గురించి మనం ప్రయత్నం చేయాలి తప్ప స్వార్థపరంగా ఉండకూడదనే విధంగానే చెప్పేవారు తప్ప, మే ఏదో బాగుపడిపోవాలి, మనం ఏదో పైకెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయనలో లేదు. మా ఇద్దరి సంభాషణలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు. మనం నీతి నిజాయితీతో ఉండాలి. మనం సమాజం గురించి పోరాటం చేయాలి తప్ప, మన స్వార్థం గురించి ఏనాడు కూడా పోరాటం చేయకూడదనే చెప్పేవారు ఆయన. ఓకే. ఆయన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దగ్గరగా చూసారు? రాజకీయ ప్రయాణంలో గాని, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో గాని, సో అందరికీ అలాగే ఈయనకు ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి? జనరల్‌గా పద్మనాభం గారు 83 నుంచి కూడా బాగా పరిచయమే ముద్రగడ పద్మనాభం గారు 83 నుంచి. ఆయన 78లో ఫస్ట్ ఎలక్ట్ అయ్యారు. అప్పటికి మేము కొంచెం చిన్నవాళ్ళం. ఆ తర్వాత 83 వచ్చేటప్పటికి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చాం. మేము కూడా పదవులు చేస్తున్నాం అప్పటికి. అప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా మాకు మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. పద్మనాభం గారు లాంటి వ్యక్తిని మళ్ళా భవిష్యత్తులో మనం చూడలేమన్నది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో చివరిసారిగా ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సో ఆయనతో కలిసి మీరు సమకాలీకులుగా పనిచేశారు. మీరు మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేశారు. మీరు పలు దఫాలు మీరు ఎమ్మెల్యే గెలిచారు. సో ప్రస్తుతం కాపు కార్పొరేషన్‌కి సంబంధించిన చైర్మన్‌గా ఉన్నారు. కాపుల కోసం ఆయన ఎంతో పోరాడారు. సో మీరు ఫైనల్‌గా చివరగా ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిస్వార్థంగా ఏదైనా ఒక రాజకీయాల్లో కొన్ని ప్రజా జీవితంలో ఉండి పోరాటం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. రైట్ సార్. నమస్కారం. సో ఇది మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు. సో ముఖ్యంగా అంటే ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు చెప్తున్నట్టుగా ఆయన వ్యక్తిత్వం ఎవ్వరికీ ఉండదు. ఆయన అందరినీ ఒక సమానత్వంతో చూస్తారు. ముఖ్యంగా చివరి వరకు కూడా కాపు సంక్షేమం కోసం, కాపు అభ్యుదయం కోసమే ఆయన పోరాడారు. సో ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం అయితే ఇంటికి వెళ్ళినటువంటి ఎవ్వరిని కూడా కడుపు నిండా భోజనం పెట్టకుండా, వడ్డించకుండా ఆయన వెనక్కి పంపేవారు కాదని సుబ్బారాయుడు గారు చెప్తున్నారు. థాంక్ యూ.